హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా మన వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ముందుగానే వస్తూ ఉంటాయి. అయితే ఇక మనం ఈరోజు అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి గారు ఆయన సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే అది ఎప్పటికప్పుడు వైరల్గా అయితే అవుతుంది. ఈగర్గా ఫ్యాన్స్ అసలు ఆయన మూవీస్ నుంచి కొత్త అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎంత ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు. రీసెంట్గా నిన్న SSMB 29 నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ పోస్టర్పై కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు, కొంతమంది కాంట్రవర్సీస్ అయితే చేస్తున్నారన్నమాట. ఈ పోస్టర్ ఆ సినిమాలో ఉంది, ఈ పోస్టర్ ఈ సినిమాలో ఉంది అనేది. అంటే వీళ్ళిలాగా కామెంట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మీకు అంతకుముందు తెలిసే ఉంటుంది, స్పైడర్ మ్యాన్ సినిమా చూసే ఉంటారు మీరు. స్పైడర్ మ్యాన్ 2లో అందులో విలన్ క్యారెక్టర్ కూడా సేమ్ ఇది తరహాలో తనకి బ్యాక్గ్రౌండ్ 4 ఆర్మ్స్ ఉంటాయి. ఆ ఆర్మ్స్తోనే తను ఆపరేటింగ్ చేయటం అలాగా ఉంటుందన్నమాట. తర్వాత మొన్న మధ్య వచ్చిన సూర్య గారి సినిమా దాంట్లో కానీ క్రిష్ 3లో కానీ యాస్టిస్ కొంచెం ఈ సీన్లన్నీ ఇలాగే కొంచెం విలన్ వీల్ చైర్లో కూర్చొని ఈ టైప్లో కొంచెం పోలి ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అయితే చాలామంది ఈ పోస్టర్ చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజమౌళి గారు కాపీ కొట్టి పాత్రలు క్రియేట్ చేస్తున్నారు, కాపీ కొట్టి సినిమాలు తీస్తున్నారు అనేది అయితే మాత్రం కొంచెం ఎక్కువ కామెంట్స్ చేయడం, నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి. రాజమౌళి గారు ఆల్రెడీ ఆయన వరల్డ్లోనే మంచి పేరున్న డైరెక్టర్. ఆయన ఎన్నో భారీ భారీ ప్రాజెక్టులు అయితే చేశారు. ఆయన ఒక పాత్రని, ఒక క్యారెక్టర్ని రాజమౌళి గారు ఎంచుకున్నారు అంటే ఆయన ఎంతో ఆలోచించి ఆ పాత్రను ఎలా స్క్రీన్ మీద చూపించాలి అనేది ఆయన ముందుగానే ఆయన అనుకున్న తరువాతే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆయన బయట పెడతారు. ఇప్పుడు మేబీ ఈ పోస్టర్ చూస్తానికి అలా ఉండొచ్చేమో, కానీ ఏదో బలమైన రీజన్ అయితే ఉంటుంది. విలన్ అలా వీల్ చైర్లో కూర్చొని ఆ వీల్ చైర్కి వెనకాల అలా ఆర్మ్స్ రావడం, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గానే ఆయన చూపిస్తారు అనేది మాత్రం మనం పక్కాగా అయితే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారు ఆషామాషిగా అయితే ఆలోచించరు. అంటే చూస్తానికి అలా అనిపించినా కానీ మేబీ సినిమాలో మన ఒపీనియన్ మారిపోవచ్చు. చూసే వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ ఆ పాస్ట్ ఏవైతే అనుకుంటున్నారో అవి గుర్తుకు రాకపోవచ్చు. ఎందుకంటే రాజమౌళి గారి క్రియేటివిటీ ఎలా ఉంటుంది, ఆయన క్రియేషన్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన సినిమాలో చూపించే విధానం కానీ ఏదైనా సరే కొంచెం వెరైటీగానే ఉంటుంది. ఇప్పుడు దీనిపై ఇలా కొంతమంది కామెంట్ చేయడం అనేది అంటే తొందరపడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా మన స్క్రీన్ మీద చూసేదాకా ఒక అభిప్రాయానికి అయితే రాకూడదు అనమాట. మనం మేబీ ఇప్పుడు ఆల్మోస్ట్ రేపు 15వ తారీఖు రోజు ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కానీ చిన్న గ్లిప్స్ లాంటిది కానీ కొంచెం రిలీజ్ చేస్తున్నారని మాత్రం ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రేపు 15వ తారీఖు తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఆ గ్లిప్స్, ఆ టైటిల్స్ కొంచెం వీటన్నిటి మీద అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, హీరోయిజేషన్ ఎలా ఉంటుంది, సినిమాలో కాస్టింగ్ ఏంటి, ఆల్మోస్ట్ అందరికీ ఒక కంక్లూజింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే తొందరపడి ఒక నిర్ణయానికి రాకుండా ఉండి బ్లేమ్ చేయకుండా ఉండటం అయితే చాలా మంచిదని మన అభిప్రాయం. రాజమౌళి గారు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1000-1200 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమా తీస్తున్నారంటే ఆ బడ్జెట్తో రాజమౌళి గారు ఆల్రెడీ ప్రీప్లాన్డ్గానే ఉంటారు. ఆయనకి తెలుసు ఎందుకంటే ఏ క్యారెక్టర్ని ఎలా చూపించాలి, ఇందులో ఆయన ఎలా స్క్రీన్ మీద చూపించాలనేది ఆయనంటూ ఒక క్లారిటీతో ఉంటారు. ఖచ్చితంగా ఈ సినిమాలో విలనిజం అనేది హీరో కన్నా ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉంటాయి మన రాజమౌళి గారి మూవీస్లో. ఎందుకంటే హీరోకి ఎంత వాల్యూ అయితే ఇస్తారో
రాజమౌళి గారి మూవీస్లో విలన్స్ కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మేబీ మీరు చూడండి, ఆ రాజమౌళి గారి ప్రతి సినిమాలో కూడా విలన్ చాలా పవర్ఫుల్గా ఉంటాడనమాట. బాహుబలి కానీ, ఛత్రపతి కానీ, త్రిబులారి కానీ, ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా విలన్కి కూడా చాలా ప్రాధాన్యత అయితే ఇస్తారు. అయితే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుంది అనేది చాలామందికి చర్చనీయాంశంగా మారింది. అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అతను వీల్ చైర్లో కూర్చుని ఉన్నాడు, ఆల్రెడీ లెగ్స్ పని చేయట్లేదు, హ్యాండ్ పని చేయట్లేదు, బాడీ కూడా చాలా వీక్గా ఉన్నట్టుంటుంది. కానీ తను అంత పవర్ఫుల్గా ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు అనేది చాలామందికి డౌట్ రావచ్చు. కానీ అలా ఉండి కూడా పవర్ఫుల్గా చూపించడం అనేదే రాజమౌళి గారి గొప్పతనం. అది సినిమాలో చూస్తేనే చాలామందికి అయితే అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే దీనిపై ఉన్న కొన్ని అనుమానాలు, అపోహలు అయితే క్లారిటీ అయితే వస్తాయి. ఏదైనా కానీ రాజమౌళి గారు విజన్ ఎవరు త్వరగా అంచనా వేయలేరు. ఆయన ఏం చేయబోతున్నారనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఏదైనా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ వచ్చిన తర్వాతనో కానీ వీటన్నిటిపైన అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి 15వ తారీఖు ఈ ఈవెంట్ జరిగిన తర్వాత ఈ సినిమాకి సంబంధించి కొన్ని వీడియోస్ కానీ, ఏదైనా పోస్టర్స్ కానీ వస్తే అప్పుడు మనం ఒక అంచనా రావచ్చు. ఆ రోజు మనం ఈ మూవీ పైన కూడా మరొక వీడియో అనేది చేద్దాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.